పదవిలో ఉన్నారు ఇప్పుడు ఆర్డీఓగా. ఈ రేటు ఫిక్స్ చేయడము పట్టాదారు పాస్బుక్లకు కానివ్వండి, డిజిటల్ సిగ్నేచర్స్ కానివ్వండి, ఎంతవరకు వాస్తవం అండి? అంటే కొన్ని చోట్ల 50,000 ఇస్తేనే ఆ సిగ్నేచర్ అవుతుంది, లేకపోతే ₹1,00,000 ఇస్తేనే ఆ సిగ్నేచర్ అవుతుంది. ఇవి కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి బయట నుంచి. అంత దారుణంగా ఉందా పరిస్థితి? ఋషి గారు, మనము అంత దారుణంగా ఉన్నదని మనం ఇక్కడ ఉన్నదో తెలియదు, కానీ ఈరోజు సోషల్ మీడియా పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. ఒక్క సెకండ్లో ఏదైనా కూడా సమాచారం చేరవేయడానికి మీడియా కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో దాని మీద విజిలెన్స్ ఏదైనా కావచ్చు. కానీ అంత అనుకున్నంత ఎక్కడ కూడా లేదు ఇప్పుడు పరిస్థితి. అంత ఈజీగా డిమాండ్ చేసేంత పద్ధతి కూడా ఏమీ లేదు. ఏదన్నా 1-2 ఒకవేళ అక్కడ ఉన్న ఉద్యోగులు యొక్క సంఖ్య తక్కువ ఉండో దాన్ని పోస్ట్ పోన్ చేసేదో అట్లాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చేమో. కానీ కొంతమంది అందరినీ కూడా మనం ఒకే దారిలో కట్టేయలేము కాబట్టి ఉన్నా కూడా దాన్ని ఏదున్నా కూడా ఈజీగా బయటకు వస్తుంది. ఇది లేదంటారు, రేట్ ఫిక్సింగ్ వ్యవహారం అయితే ఏం లేదంట. అది లేదు ఇప్పుడు. రేట్ ఫిక్సింగ్ అనేది గతంలో ఏదో అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన అనేక పథకాలు ఉద్యోగుల పాలిట వరంలా మారాయి, బ్రహ్మాండంగా వాళ్ళు క్యాష్ చేసుకున్నారు అనేది కూడా ఒకవైపున ఒక విమర్శ వస్తుంది కదా. అవన్నీ మనం ఖండించాలి. ఎందుకంటే ఏ వరాలైనా ఏ స్కీమ్లైనా మేము ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మంచి చేయబట్టే ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎన్నోసార్లు హర్షించింది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తెలుసు కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాలు చేయలేకపోవడం వల్ల అది నోటీస్కి రావడం వల్ల అలా జరిగిందని మేము భావిస్తున్నాం. గౌతమ్ గారు, అంటే అవినీతి అనేది రెవెన్యూ శాఖకు మాత్రమే పరిమితమా? ఇంకే డిపార్ట్మెంట్లోనూ లేదా? ఏ ప్రభుత్వాల్లో పెద్ద స్థాయిలో అవినీతి జరగట్లేదా? ఇది నిన్న అత్యవసర సమావేశం పెట్టిన రెవెన్యూ ఉద్యోగుల నాయకులు సంఘం అధ్యక్షులు మాట్లాడింది. సో ఎంతో కొంత అవినీతో లేకపోతే వేరే రకంగా ఉందనే కదా ఇప్పుడు సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది. సో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉందా ఎక్కడొక్కడ? ఒక ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘ నాయకులుగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి అవినీతి అనేది రెవెన్యూలో ఉన్నా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా దాన్ని తప్పకుండా పారదోలాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు సంక్షేమ పథకాల మీద, అభివృద్ధి పథకాల మీద ఆధారపడి ఉంటారు. ప్రభుత్వం ఏదైతే సహాయం చేస్తుందో ఆ సహాయం మీద లబ్ధి పొందుతారు కాబట్టి వాళ్ళకి మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని అందించాలి. కాబట్టి జవాబుదారీతనంగా ట్రాన్స్పరెంట్గా సేవలు అందించాలి. కాబట్టి అవినీతిని రూపుమాపాలని చెప్పేసి మేము కృతజ్ఞతతో ఉన్నాం. కరెక్టే, ట్రాన్స్పరెన్సీ ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అంత సీరియస్ అవ్వడం ఎందుకు? ఈ వాటిని అన్నింటినీ మార్చాలనుకోవడం ఎందుకు? సంస్కరణలు తీసుకొద్దాం అనుకోవడం ఎందుకు? ఎప్పటి నుంచో ఉన్నది అట్లాగే నడిపిస్తూ ఉండొచ్చు కదా వ్యవస్థని. ట్రాన్స్పరెన్సీ అనేది 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటేమో సిస్టంలో మార్పు రావాలి, 2 వ్యక్తుల అభిప్రాయాల్లో మార్పు రావాలండి. సిస్టంలో మార్పు వచ్చినప్పుడు మెజారిటీగా మనం అవినీతిని తగ్గించవచ్చు. ఎందుకంటే మనం అవినీతి అనేది వివిధ రూపాల్లో ఉంటుంది కాబట్టి మనం ఒక ఫిర్యాదుల విభాగాన్ని పటిష్టం చేయడము, ఉన్నతాధికారుల మానిటరింగ్ అనేది చేయడము, రకరకాలుగా మనము దాని మీద చర్యలు ఉంటే తప్పకుండా అవినీతిని మనం అరికట్టవచ్చు. సో ఎక్కడొక్కడ ఎంతో కొంత అవినీతి అయితే జరుగుతూ ఉన్నమాట ఒప్పుకోక తప్పని పరిస్థితి. కానీ అందరికీ ఆపాదించాల్సిన అవసరమూ లేదు, సంస్కరించాల్సిన అవసరం కూడా ఉంది అనేది మీరు చెప్తున్నారు. గతంలో కంటే చాలా మార్పు వచ్చింది ఇప్పుడు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, ప్రజలకు చాలా చెరువుల పరిపాలన వచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక సంక్షేమ పథకాల అమలులో తహసీల్దార్లు కానీ, డిప్యూటీ కలెక్టర్లు కానీ, రెవెన్యూ దేవులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. మనము ముఖ్యమంత్రి గారు మనకు ఒక బాధ్యత అప్పచెప్పి మనకు సమగ్ర కుటుంబ సర్వే నుంచి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, రకరకాల రైతు బంధు వరకు, బోరికాల ప్రక్షాళన కార్యక్రమం వరకు ముఖ్యమంత్రి గారు మా మీద అపారమైన నమ్మకం ఉంచి, రెవెన్యూ దేవులు మాత్రమే ఈ పనులు చేయగలుగుతారు, వాళ్ళ మీద నమ్మకం ఉంచి మనకి బాధ్యత అప్పగిస్తున్నాం. కాబట్టి తప్పకుండా వారిని ఈ అమల్లో వాళ్ళని ప్రధాన పాత్ర పోషించాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము కూడా ఎక్కడ అవినీతి తవ్వలేకుండా, మీరు కేవలం ఒక రైతు పట్టదారు పాస్ పుస్తకాలు అనేది పక్కన పెడితే మిగతా స్కీమ్లలో ఎక్కడ కూడా ఒక 1% అవినీతి లేదు. సో పట్టదారు పాస్ పుస్తకాలు ఒక్కటి కొద్దిగా అందులో అంటే కొంత సాంకేతికమైన సమస్యలు తోడడం వల్ల, కొంత డిలే జరగడం వల్ల, మన వాళ్ళు కొంత పని పెండింగ్ అనేది ఆ సాంకేతిక దృష్ట్యా కొంత పెండింగ్ అవ్వడం వల్ల కొంతమంది రకరకాలుగా దాని మీద ఊహాగానాలు చెప్పుకోవడం తప్ప అవినీతి అనేది గతంతో పోలిస్తే చాలా మారిపోయింది. పరిస్థితులు మారిపోయినాయి, టెక్నాలజీ పెరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా సోషల్ మీడియా కానీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ప్రజలకు సుపరిపాలన అందించాలి, ప్రభుత్వం ఆశయం అదే ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా మేము కూడా దాన్ని అమలు చేయాలి. కాబట్టి ఆ విధంగా మేము ముందుకు పోవాలి. రైట్. సుధాకర్ రెడ్డి గారు, ఏంటి రెవెన్యూ ఉద్యోగుల మీద ముఖ్యమంత్రి గారి కోపం వచ్చిందా? అనేక సందర్భాల్లో ఎన్నికల సభల్లో అనేక చోట్ల ప్రస్తావన తీసుకొచ్చారు. సో వాళ్ళ బాధ ఏంటంటే మేము అప్పుడు ఉద్యమంలో పనిచేసాం, తర్వాత ఇన్ని స్కీముల్లో బ్రహ్మాండంగా పనిచేసాం, ఇప్పుడు మా మీద ఒక రకమైన కక్షగట్టిన ధోరణిలో వ్యవహరించడం కరెక్టేనా, ఓట్ల కోసం మమ్మల్ని బలిపశువులు చేయడం కరెక్టేనా అని కూడా మాట్లాడారు నేను వాళ్ళ మీటింగ్లో.
ఒకటి ఋషి గారు ఎందుకొరకంటే మనం గమనిస్తా అంటే ఉద్యమ సమయంలో ఉద్యోగులందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఆయన ఎంబడి ఉన్నారు ఉద్యోగులు, నా ఎంబడి ఉన్నారు ఉద్యోగులు అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేయని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఉద్యోగులందరినీ కూడా కాన్ఫిడెన్స్కి తీసుకొని ఉద్యోగులందరికీ కూడా స్నేహపూర్వకమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా అని మాట చెప్పాడు. అంటే ఉద్యోగులు వేరు, ప్రభుత్వం వేరు కాదు, మనం అందరం కలిసికట్టుగా దీన్ని బంగారు తెలంగాణ చేసుకుందాం, మీరు అందరం కూడా సహకరించాలనేటువంటి ఒక దృక్పథం. ప్రథమంగా నేనైతే చూసిన ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసిన ఆయన బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఇమీడియట్గా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నిటి కూడా ఆహ్వానించి వారితో సమావేశం ఏర్పాటు చేసి వారికి ఉన్న సమస్యలు ఏమిటి, వారికి ఏ రకమైనటువంటి ఒక జీతభత్యాలు కావాలి, మీకు ఎంత రకంగా ఫిట్మెంట్ ఇవ్వాలి, ఆ రకంగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి 42% ఫిట్మెంట్ తోటి కొత్త పిఆర్సీ అమలు చేశాడు. అమలు చేసిన తర్వాత మాకందరికి కూడా కడుపు నిండా వేతనాలు ఇచ్చిండు అనేటువంటిది అందరు ఉద్యోగులందరం కూడా సంతోషించడం, ప్రజలు కూడా ఉపాధ్యాయులు ఉద్యోగులందరికీ కూడా మంచి జీతాలు వచ్చినాయి అనేటువంటి ఒక మాట వచ్చింది. కాబట్టి ఉద్యోగులకు ప్రభుత్వానికి వైరుధ్యం అనేటువంటి మాట లేదు ఎక్కడ కూడా. ఇక ఎందుకంటే ప్రభుత్వంలో నిర్వహణ జరుగుతున్నప్పుడు ప్రజలతో ఉండేటువంటి ఎక్కువ శాఖ రెవెన్యూ శాఖ. ఎందుకంటే ఇతర శాఖలు అంతా కొట్టొచ్చినట్టుగా కనబడు, రెవెన్యూ శాఖ ఎందుకంటే భూమితోటి సంబంధం ఉండేటువంటి పని జరుగుతూనే ఉంటాయి. కానీ ఇది మాత్రం నిత్యం రోజు జరిగేటువంటి ఒక వ్యవహారం. కాబట్టి అందుకొరకే ఆయన మొదటి నుంచి కూడా ఆలోచన చేసి తెలంగాణ ప్రాంతంలో ఈ భూమి విషయం మీద చాలా గొడవలు ఉంటూ వచ్చినాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా టెనెన్సీ యాక్ట్, తదనుగుణంగా సాదా బైనామాలు, దాని మీద మ్యుటేషన్ కాకపోవడం, ఇవన్నీ రిజిస్ట్రేషన్ సక్రమంగా జరగకపోవడం, దాని మీద ఇవన్నీ ఇంక్లూజివ్ ఇవి రాకపోవడం. అంటే ఏదేమైతే పట్టా ఉన్నదో ఆ పట్టా అనేటువంటిది భూమి యజమానికి దక్కుతలేదు. అది దక్కకపోయే వరకు అందరికి కూడా డిస్పరేట్ అయిపోయింది. ఇంకా మోర్ ఓవర్ ఇదివరకు ఎట్లుండే అంటే ఎవరైనా భూమి దున్నుతున్నారంటే వాళ్ళే దున్నుతూ పోతుండ్రు, ఎవరికి కూడా అంత దాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు గారు. ఎప్పుడైతే ఇప్పుడు మన కొత్తగా ఎందుకంటే భూ ప్రక్షాళన జరిగింది, సాదా బైనామాలు రెగ్యులరైజ్ జరిగినాయి, అది ఎవరి పట్టా వారికి అయింది. కాబట్టి గ్రామాలకు పోయినప్పుడు చదువు రాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది, అరే ఎవరి భూమి వాళ్ళకి అవుతుందో అటు నాది కూడా అవుతుందా లేదా అనేది. 1B అనేటువంటిది నిజంగా ఋషి గారు, నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ నేను పట్టదారిని అయినప్పటికి కూడా, నేను ఖాతాదారుని అయినప్పటికి కూడా నాకు ఇంతవరకు తెలియదు 1B అంటే. ఇక మొన్న తెలిసింది 1B అంటే ఏమిటి అనేది. కాబట్టి ఆ రకంగా ఇవన్నీ కూడా కొంత అవేర్నెస్ జరిగింది. ఇప్పుడు తర్జన భర్జన జరుగుతున్నాయి. కాబట్టి దాంట్లో చర్చ జరుగుతుంది. గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా వీధిలో